మీడియాలో ఇవ్వాల్సిందేమో నేను ఆ చిన్న ఫోటోగ్రాఫర్ స్టార్ట్ అయ్యాను. ఒక చిన్న ఫోటోగ్రాఫర్ ఇండస్ట్రీ స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి పడుతూ వెళ్ళి మీడియాలో టీవీ మీడియాలో టీవీ మీడియాలో కూడా నేను పనిచేస్తాను. అంటే ఒక టెక్నీషియన్గా ఫోటోగ్రఫీ స్టార్ట్ అవుతుంది, అటు డైరెక్షన్గా వెళ్తూ మెల్లిగా బయట సింగిల్గా డైరెక్షన్ తీసుకుంటూ మెల్లిగా మళ్ళీ దాని తర్వాత మనం 10 మందిలో పనిచేయడం కాదు, 10 మందికి మనం జీతం కావాలనే ఉద్దేశంతో ఒక స్టూడియో ఒక సంస్థ స్థాపించి ఈ రోజు దాదాపులో మన ఆఫీస్ నుంచి కొన్ని పదుల మంది బయట ఇంట్రెస్ట్గా సౌండ్ ఇంజనీర్గా టెక్నీషియన్గా సెటిల్ అయ్యారు. ఎందుకంటే నేను చాలా ప్రౌడ్గా చెప్పుకుంటున్నాను ఇలాంటి విషయాలు చాలా ప్రౌడ్గా చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నేను ఒక టెక్నీషియన్ ఉంటే టెక్నీషియన్ నేను సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళకి ఒక ఫ్యామిలీ బయటకు తీసుకెళ్తున్నాను. అదే రిలేటెడ్గా కూడా నాకు మధ్యకాలంలో విజువల్ సినిమాటిక్ అకాడమీ అని చెప్పి స్టార్ట్ చేసి అంటే మన దగ్గర వచ్చినప్పుడు ఒక పని చేయడమే కాదు, ఆటోమేటిక్గా ఆ పని నేర్పించి వాళ్ళకు ఒక ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో విజువల్ సినిమాటిక్ అకాడమీ అని చెప్పి క్రియేట్ చేసి ఒక సంస్థ నెలకొల్పి ఆ సంస్థ ద్వారా దాదాపుగా ఈ రోజు కొన్ని వందల మంది మా దగ్గర నుంచి జాబ్స్ పెట్టించాం. నిజంగా నేను చాలా సంతోషపడుతుంటాను. ఎందుకంటే నేను జాబ్ అనే ఒక కేటగిరీలోకి వచ్చి ఈ రోజు నా వల్ల కొన్ని వందల మందికి నేను ఉపాధికి ఇచ్చింది. ఆ విషయంలో నేను చాలా సంతోషపడతాను. ఇలాంటి అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంత విషయం, ఇదంతా కష్టం తెలుసు. ముందు నుంచి పడి ఒక అన్నం లేకుండా తిండి లేకుండా ఫోటోగ్రఫీ ఎవరు ఉంది ఎవరు లేకుండా పడి డైరెక్షన్లో డబ్బులు లేకుండా అన్ని పడేసుకుని నేను సినిమా రిలీజ్ వరకు ఎంత కష్టాలు ఉంటే నాకు తెలుసు. అలాంటి కష్టాలు చూసిన ప్రతి డైరెక్టర్ కష్టం నాకు తెలుసు కాబట్టి నేను పోస్ట్ ప్రొడక్షన్ నా దగ్గరకు వచ్చిన ప్రతి సినిమాలో రిలీజ్ వరకు నేను తీసుకెళ్తున్నాను. రిలీజ్ వరకు 100% తీసుకెళ్తున్నాను. చాలా సినిమాలు ఈరోజు నేను చాలా గర్వంగా ఎక్కువ వచ్చింది ఏంటంటే ఈరోజు 100 సినిమాలు నా కంపెనీ నుంచి నా స్టూడెంట్ నుంచి థియేటర్ రిలీజ్ చేస్తాను. థియేటర్ రిలీజ్ ఒక 100 సినిమాలు థియేటర్ రిలీజ్ చేస్తాను. అంటే నేను గొప్ప అనలేదు, అంటే నేను చిన్న సినిమాలలో వాళ్ళ బట్టి నేను వెళ్తుంటాను. ఇప్పుడు కొంతమంది చిన్న ఏం లేదు నాకు అవకాశం బయటకు వచ్చి సినిమా రిలీజ్ అయితే నాకు ఇంకొక అవకాశం వస్తాయంటే నేను అవకాశం ఇస్తలేదు. ఎందుకంటే అవకాశం ఇవ్వాలి, మార్కెట్లో అవకాశం లేకపోతే కొత్త రారు కదా. ఆ అవకాశాన్ని క్రియేట్ చేసి ఈరోజు 100 సినిమాలు కాదు దాదాపు 100 సినిమాలు చేస్తాం, కానీ 100 పైన సినిమాలు థియేటర్ రిలీజ్ చేస్తాం. మన వాళ్ళు చాలా అదృష్టంగా నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఒక సినిమా అనేది మొదలు ఏమవుతుందంటే అది ఆటోమేటిక్గా దానివల్ల ఒక 50 నుంచి 100 కుటుంబాలు బాగుంటాయి. ఆ మన ఒక సినిమాని ఎంకరేజ్ చేయాలి. సినిమాని ఎంకరేజ్ చేసినప్పుడు చిన్న సినిమాలు అనేది ఇండస్ట్రీ బాగుంటుంది. ఇది అందరికీ తెలిసింది. చిన్న సినిమాలు లేకపోతే నేటి మార్కెట్ ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఈ చిన్న సినిమాను కాపాడుకోవడానికి మనం అడిగేస్తున్నాము. నా లెవెల్ ఇది కాదు, నా లెవెల్ ఇది కాదు. నేను ముందు చెప్పాలంటే ప్రసంగా బతకలేదు, అందరికీ చాలా హ్యాపీస్ చెప్తుంది. కానీ ఇంత డైరెక్ట్ చేస్తారంటే చిన్న సినిమాలు కూడా పెద్ద స్థాయిలో గమనించాలనే ఉద్దేశంతో ఇది పెద్ద స్థాయి వేదిక తెచ్చుకున్నదని. అంటే ఏం చేస్తామో కాదు, నా వల్ల కనీసం ఒక మార్కెట్లోకి పెద్ద సినిమాతో ఈక్వల్గా ఒక చిన్న సినిమా వ్యక్తులు తీసుకొని ఆటోమేటిక్గా ఈ రోజు చిన్న స్థాయి కావచ్చు, కానీ వాళ్ళు ఒకరోజు పెద్ద స్థాయికి వెళ్తారు. ఈ రోజు పెద్ద స్థాయి తీసుకున్న వాళ్ళు అందరూ పెద్ద స్థాయి కాదు కదా, చిన్న స్థాయికి వచ్చిన వాళ్ళు కదా. ఈ చిన్న స్థాయి సినిమాలు వాళ్ళు పెద్ద స్థాయికి వస్తారు. రావాలి, మళ్ళీ కొత్త ఇండస్ట్రీకి ఎదుగుదల రావాలి, కొత్తది రావాలి అనే ఉద్దేశంతోనే ఈ యొక్క సంకల్పం తీసుకున్నాను. అందుకే మన రంగాన్ని తీసుకొచ్చి మన రంగంలో ఉన్న చిన్న సినిమాలు అందరికీ మనం గౌరవించి మార్కెట్కి తెలియజేస్తున్నాం. మనం ఒక బెస్ట్ డైరెక్టర్ సినిమా ఫ్లాప్ అయినా మంచి హీరో ఉంటుంది, అయితే కనిపెడదామా, అది కనిపెట్టి బయట చూపిద్దామా. అప్పుడు ఆటోమేటిక్గా బయట చూపిస్తారు, ప్రొడ్యూసర్ చేస్తారు, ఎంతో బాగుంటుంది అద్భుతంగా చేశాడు అంటే అద్భుతంగా చేసినట్టు అలాంటి అవకాశం చేసుకుంటున్నారు. ఇంకొక సినిమా క్రియేట్ అవ్వడం వల్ల ఇంకొక 50 మంది వాళ్ళ కుటుంబాలు బాగుంటుంది. ఒక సినిమా మొదలు వాళ్ళంటే మినిమం 100 మంది పనిచేయాలి. సినిమాకి పనిచేయాలంటే 100 పైన మంది పనిచేయాలి. మరి అలాంటప్పుడు 100 మంది కుటుంబాలు బాగున్నట్టే కదా. అలాంటి సినిమాలు మనం మొదలు పెడితే 100 మంది కుటుంబాల కడుపు నింపినట్టే కదా. ఆ ఉద్దేశంతో మన యొక్క ఆలోచన తీసుకొచ్చి మనం తీసుకుంటున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ రంగంలో పాటు మన సినీ రంగంలో పాటు అనేక రంగాలు కలుపుకున్నాం. ఎందుకు విద్య, వైద్య, కళ, సామాజిక సేవ, రియల్ ఎస్టేట్ ఇలా అన్ని రకాల కలుపుకొని కూడా అవార్డ్స్ ఇస్తున్నాం. ఈ సంవత్సరం నుంచి అన్ని రకాల కూడా అవార్డ్స్ ఇస్తున్నాం. ఎందుకు మరి సినీ రంగంలో సరిపోతుంది కదా, మీరు చిన్న స్థాయి సినిమాని గౌరవించాలని అంటే చాలా మంది అనుకోని ఉంటుంది.
అంటే ఈ ఒక ప్రొడ్యూసర్ అనే వ్యక్తి ఎక్కడి నుంచి వస్తున్నారు? ఒక రియల్ ఎస్టేట్ నుండి వస్తారు, ఒక ఎడ్యుకేషన్ నుంచి వస్తున్నారు, ఒక బిజినెస్ నుండి వస్తున్నారు. మరి అక్కడ ప్రొడ్యూసర్ మనం గుర్తించాలి. ఆ ప్రొడ్యూసర్ అనే వ్యక్తి మాతో ఉన్నట్టు కావాలంటే ఒక వేదిక కావాలి కదా. ఆ వేదిక కోసమే అన్ని రకాల వాళ్ళని కలుపుకొని మన రంగానికి ఎక్కువ పెద్ద పీట వేసుకొని ఆ రంగంలో కలుపుకొని మనం పెద్ద ఎత్తున మన ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ అని మనం ఈ రోజు స్టార్ట్ చేస్తున్నాం. ఇది ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం ఉంటుంది. మన సినిమాని మనం గౌరవించుకున్నాం, మనలో ఉన్న టాలెంట్ గుర్తించాలి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు రమేష్ గారు దాదాపు 100 సినిమాల పైచలకు వారి స్టూడియోలో, విజన్ స్టూడియోలో కంప్లీట్ చేసి ఫస్ట్ టైం అంటే 11 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు ఇక్కడ ఫంక్షన్ పెట్టడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పొన్నం ప్రభాకర్ రావు గౌడ్ గారు, మినిస్టర్ ఆర్టీసీ, అలాగే బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు, అలాగే చాలామంది ఇక్కడికి గెస్టులు వచ్చున్నారు. వాళ్ళందరికీ నా నమస్కారాలు. అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నా నమస్కారాలు. రమేష్ ఇంతకుముందే వారి ఉపన్యాసంలో చెప్పినారు, ఆయన ఎంత బాగా చేశారు, చిన్న సినిమాల కోసం ఎంత సపోర్ట్ చేశారు అనేది బాగా చెప్పారు. నాకు కూడా తెలుసు, ఎన్నో సినిమాలు వారు ప్రొడ్యూసర్ చాలా ఇబ్బందులలో ఉన్న పరిస్థితులలో కూడా డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా తీరికడం కానీ డబ్బులు కానీ ఎలాంటి కార్యక్రమాలు చేసి సినిమాని రిలీజ్ చేయడానికి ముందుకొచ్చిన రమేష్ గారిని నిజంగా అభినందించాలి. ఎందుకంటే చాలా తక్కువ మంది ఉంటారు ఈ రోజుల్లో డబ్బులు ఇస్తే కానీ పని చేయని పరిస్థితిలో ఉన్న చాలా స్టూడియోస్. దానికి ఈ రమేష్ స్టూడియోను చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. అందులో ఎన్నో సినిమాలు, ఆగిపోయే సినిమాల్ని రిలీజ్ చేయించడం, మాలాంటి వాళ్ళ సహకారాన్ని కూడా చాలా తీసుకొని తప్పకుండా ఈ సినిమా రిలీజ్ చేయాలి. సినిమా చేసిన తర్వాత కొత్త నిర్మాతలు వాళ్ళ ప్లానింగ్ సరిగా లేక, పబ్లిసిటీ సరిగా చేయక సినిమాలు రిలీజ్ చేయలేకపోవడం పరిస్థితులలో రమేష్ గారు కానీ మేము కానీ ఎంతో సపోర్ట్ చేసి సినిమా ఇండస్ట్రీలో ఈ చిన్న సినిమాని బతికించాలని ఒక మంచి ఉద్దేశంతో నడిపిస్తున్న విజన్ స్టూడియో ఇంకా 10 కాలాల పాటు డెఫినెట్ గా బాగా ఉండాలి. దీనికి ప్రభుత్వం కూడా సపోర్ట్ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రభాకర్ అన్న చాలా యువకుడు, ఇలాంటి మాలా రమేష్ లాంటి యువకుల్ని బాగా ప్రోత్సాహం మన ప్రభుత్వం సపోర్ట్ గా ఉంటే ఇంకా బాగా ఇండస్ట్రీలో బాగా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. చాలా మంది సినిమాలు కంప్లీట్ చేస్తారు, సినిమాలు తీస్తారు, కానీ రిలీజ్కి వచ్చే వరకు రిలీజ్ చేయలేని పరిస్థితి. ఎందుకంటే అది చాలా రకాలుగా ప్రాబ్లం జరుగుతూ ఉంటుంది. రిలీజ్కి వచ్చేసరికి అతను కరెక్ట్గా ప్లానింగ్ లేక, పబ్లిసిటీకి డబ్బులు సరిపోక చాలా రకరకాలుగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి వాటిని అన్ని అధిగమించే దానికోసమే ఈ స్టూడియో నేను ఉన్నాను అని రమేష్ ముందుండి అందరికీ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఈ ఫ్యూచర్లో కూడా ఇంకా బాగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా దీక్ష సినిమా కూడా లాస్ట్కి డబ్బులు అక్కడే చేయించడం జరిగింది. త్వరలో సినిమా కూడా రిలీజ్ కాబోతా ఉంది. చాలా సినిమాలకు చేస్తున్నారు. కాబట్టి రమేష్ గారు మీరు ఇంకా 100 సంవత్సరాలు ఇలాగే చేయాలి, సినిమా ఇండస్ట్రీని బతికించాలని నేను మనస్ఫూర్తిగా మరొకసారి కోరుతూ, అలాగే మంత్రి గారు ఇక్కడికి ఇంత మంచి టైం ఇచ్చి వచ్చినందుకు వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఎవరివన్. నమస్తే. ఇప్పుడు అంటే మనం డాన్స్ చూసాము అండ్ స్పీచెస్ లో కూడా మనం వెళ్తూనే ఉన్నాము. అంటే ఇప్పుడు రామకృష్ణ గారితో స్టార్ట్ చేసాము. బట్ ఇక్కడ ఫన్ చేస్తాను అంటూ గోదావరి చిన్నబాబు వస్తున్నాడు. చిన్నబాబు ఇక్కడే ఉన్నాడు ఈ అబ్బాయి. సో తను ఏదో ఫన్ చేస్తారట. సో తన పని చూసి మనం కూడా ఎంటర్టైన్ అవుతాము. ఐ రిక్వెస్ట్ చిన్నబాబు ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే సుమ వెల్కమ్. సో ఈశ్వర్ మంచి కొరియోగ్రాఫర్, తను కోచ్ సినిమాలో తను సూపర్ అద్భుతమైన సక్సెస్ అందుకుని అన్నాడు. తనకు కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం పలికేస్తున్నాము. అండ్ ప్రొడ్యూసర్ తేజ గారు ఆల్సో, ఇలా చాలా మంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. అండ్ సుమన్ టీవీ CEO నిరుపమ గారు వెల్కమ్. చాలా బాగుంటుంది మీ ఇంటర్వ్యూస్. I really like the way you ask. So thank you. Thanks for coming. And now I request Chinababu onto the stage, please. Chinababu? Okay.
కొంచెం సేపు అయిన తర్వాత చిన్నబాబుని పిలుద్దాం అంటున్నారు. దానికంటే ముందు నేను రచ్చారవిని పిలుద్దాం అనుకుంటున్నాను. ఐ రిక్వెస్ట్ రచ్చారవి ఉంటుంది స్టేజ్ ప్లీజ్ వన్స్. రచ్చ ఒకసారి కొంచెం రచ్చ ఉండాలి కదా ఈవెంట్ లో అన్న ఉద్దేశంతో రచ్చని పిలుస్తున్నాం అన్నమాట మనం. ఈజ్ వెరీ గుడ్ యాక్టర్, అందరికీ తెలిసిందే. ఒకసారి మైక్ ఇస్తే మాత్రం మామూలుగా ఉండదు, విశ్వరూపం బయటకు వస్తుంది. సో దశపల్లం నుంచి ప్రసాద్ లా వరకు వినిపిస్తుంది. ఇప్పుడు నన్ను పిలిచాను నేను నేనంటే ఇష్టం తనకు, ఎందుకో తెలియదు. లవ్ యూ ఆల్, గుడ్ ఈవినింగ్, శుభ సాయంకాలం. ఇలా మీరు సైలెంట్ గా కూర్చుంటే ప్రోగ్రామ్ అనేది సత్యమని సరిపెడతాను. మీ చేతులు మలుచుకొని కాళ్ళ మధ్యలో పెట్టినట్టు అనుకుంటుంది. మొబైల్ మిమ్మల్ని పక్కన పెట్టింది, చేతులన్నీ తీసి గట్టిగా సపోర్ట్ పెట్టింది. వేడుకకు అలంకరణ వీడు ఎప్పటికీ మాటలు వినబడట్లేదు అంటే మీరు వినబడ్డలు మాత్రమే మీ మంచోళ్ళ మేము అదృష్టవంతులం అని పిల్లలు మాత్రం గట్టిగా సపోర్ట్ పెట్టింది. మరి ఇది వేదికకు అంటే ఒక అద్భుతమైన ఒక అలంకార ప్రాయంగా కావచ్చు, గౌరవ పదవి కావచ్చు, విజయవంతం చేయడానికి విజన్ స్టూడియో ఏర్పాటు చేసినటువంటి ఈ ఎక్సలెన్స్ అవార్డ్స్ కు బలపరచడానికి, సపోర్ట్ చేయడానికి వచ్చినటువంటి పొన్నం ప్రభాకర్ అన్నకు, అలాగే వేదిక ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ఆ ప్రొడ్యూసర్లు, నటులు, అవార్డు పొందినందరూ కూడా నా తరఫున నాతో పాటు అవార్డు అందుకున్న ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్, శుభ సాయంకాలం, వెల్కమ్. ఈయన మైక్ ఇచ్చినందుకు 2 ముచ్చట్లు చెప్పాను కాబట్టి చిన్న వయసులో మాకు చిన్న డాన్స్ నుంచి నా కెరీర్ స్టార్ట్ చేసిన అందరూ మీ అందరికీ తెలుసు. తీసుకోలేదా 2 లక్షల కట్నం అనే అవార్డు, అది నాకు ఎంత పేరు తెచ్చిందో. ఒకసారి మీరు అందరూ అల్లుళ్ళు, నేను అత్తను, నా కూతురు నా దగ్గరికి వస్తుంది అంటే మీరు అందరూ ఎందుకు కట్టలేని అడగండి, చాలు కలవసింది ఉంటుంది. ఏ పండుగలో నా కూతురు నా దగ్గరికి వస్తుంది, తీసుకోలే 2 లక్షల కట్నం. ఆ తర్వాత నా కడిక, నా టమాటా, నీ కూరలు, నా కరివేపాకు, నా అగరబత్తి, పంచాయలాగా నీకేంటుంటే తలకాయ తీరుంది నాకెంతుండాలి అని ఇలాంటివి చేసి చేసి జబర్దస్త్ నుంచి మళ్ళీ సినిమాలకు వచ్చాక గద్దలకొండ గణేష్ నుంచి 2 శతమానం దేవతలు మంచి పేరు వచ్చాక గద్దలకొండ గణేష్ లో ప్రతి శనివారం నా వాట్సాప్ కు నా డైలాగే పంపుతుంటారు. దీని అమ్మ జీవితం అన్ని మర్చిపోయి మందేస్తాం, మందేశ్వరికి నన్ను దొరుకుతాయి అని ఆ డైలాగ్ ఎవరో ఒకరు కనెక్ట్ చేస్తే నా నెంబర్ ఉన్న వాళ్ళందరూ నాకు శనివారం అంటే దాదాపు అంతా సినిమా అయిపోతుంటది. బలగం సినిమాలో కూడా టైం దొరుకుతుంది సార్, అదే మంది ఆగరు అన్నప్పుడు టైం దొరుకుతుంది అన్నది ఆ డైలాగ్ చంపుతుంటారు. ఫంక్షన్ లోకి వెళ్తుంటాం కదా, ఆ ఫంక్షన్కి వెళ్ళి ప్లేట్ పట్టుకునేటప్పుడు ఎవరు పండుగ ఎవరు తింటానని నా డైలాగ్ నాకే వేస్తుంటారు. అలాంటి నిజ జీవిత డైలాగ్స్ అన్నిటితో నేను బుల్లిటెన్లో ఒక 180 సినిమాలు చేసినాక బలగం తోటి పాటుగా మీ అందరినీ అనువాదం చేకూరుస్తూ నా సెల్ఫీలలో బలగం అవార్డ్స్ ఎక్కువగా ఇస్తూ ఈ రోజు ఎక్సలెన్స్ అవార్డ్స్ విజన్ స్టూడియో వాళ్ళ చేతుల మీదుగా ఇవ్వడానికి నేను పిలిచినందుకు ఆనందంగా థ్యాంక్స్ మరొకసారి తెలియజేసుకుంటూ, చిన్నగా మాట్లాడకపోతే చిన్నగా మాట్లాడినా అందరినీ వెల్కమ్ చెప్పాలి కూడా చెప్పిన థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. చిన్నగా మొత్తం లిస్ట్ అంతా వచ్చింది, యాక్చువల్లీ ఎంత చెప్పాలో అంత చెప్పేసింది అనమాట. థ్యాంక్ యూ సో మచ్. కాబట్టి ఆ స్పీచ్ లో మద్యపానం ఆరోగ్యానికి హానికరం అదొకటి చెప్పాలనుకుంటున్నా. సో నా రిక్వెస్ట్ కొంతమంది వేదికకి మనం ఇన్వైట్ చేసుకుందాం. దాంట్లో ముందుగా ఐ రిక్వెస్ట్ తెలుగు రికార్డ్ వరల్డ్ రికార్డ్ ఫౌండర్ డాక్టర్ వెంకటచారి గారిని రాసిన స్వాగతం పలుకుతున్నాము. వెంకటచారి గారు రిక్వెస్ట్ అండర్స్టాండ్ ప్లీజ్. అలాగే హీరో ఇన్స్టి కోఆర్డినేటర్ టీవీ అశోక్ కుమార్ గారిని రాసిన స్వాగతం పలుకుతున్నాము. అశోక్ జీ రిక్వెస్ట్ అండర్స్టాండ్ ప్లీజ్. గుడ్ ఈవినింగ్ అండి, అందరికి శుభ సాయంత్రం. నేటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన అన్న పొన్నం ప్రభాకర్ గారికి, నావల సురేష్ గారికి, ప్రతాన్ రామకృష్ణ గౌడ్ గారికి, తర్వాత వెంకట్ గారికి, మిగతా ఆర్టిస్ట్ అందరికి కూడా, టెక్నీషియన్స్, ప్రొడ్యూసర్స్ అందరికి కూడా శుభ సాయంత్రం. విజన్ స్టూడియో విజన్ లోనే ఉందండి, విజన్. సో అలాంటి స్టూడియో ఒక 11 సంవత్సరాలుగా ఈ యొక్క ఏమంటారు ప్రయాణం సాగిస్తూ అద్భుతంగా చిన్న సినిమాలకు పెట్టింది పేరుగా విజన్ స్టూడియో ముందుకెళ్తూ ఉందండి. సో ఎన్నో అవార్డులు చూస్తూ ఉంటాం మనం, రివార్డులు చూస్తూ ఉంటాం, రికార్డులు కొన్నే చూస్తూ ఉంటాం. అలాంటి రికార్డులలో తెలుగు బుక్ ఆఫ్ రికార్డు సొంతం చేసుకోబోతుంది విజన్ స్టూడియో అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే స్టూడియోలు చాలా చిన్న స్టూడియోస్ చాలా ఉన్నాయి, కానీ చిన్న సినిమాలను ఎంకరేజ్ చేస్తూ ఒక 100 సినిమాలకు పైగా రిలీజ్ చేసి వాటికి సపోర్ట్ చేస్తూ టెక్నీషియన్స్ లో, ప్రొడ్యూసర్స్ లో, అందరినీ కూడా ఆర్టిస్టులను ఎంకరేజ్ చేస్తున్నటువంటి విజన్ స్టూడియోలో ఈ సందర్భంగా అభినందిస్తూ ఉన్నాను. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ అనేటువంటిది వరల్డ్ వైడ్ గా ఉంది.
సినిమా విషయానికి వస్తే మన పెద్ద ఆయన గురువు గారు దాసరి నారాయణరావు గారికి కూడా ఇవ్వడం జరిగింది తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్. అదేవిధంగా కోడి రామకృష్ణ గారికి ఇవ్వడం జరిగింది. మొన్న రీసెంట్ గా ఎవరికి సార్ రేలంగి నరసింహరావు గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఒక స్టూడియో పరంగా చూస్తే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ విజన్ స్టూడియోకి ఇవ్వడం జరుగుతుంది. 11 వసంతాలు జరుపుకుంటున్నారు. మీకు బర్త్డే విషెస్ కూడా 11 వసంతాలు ఏ విధంగా అయితే చేసుకుంటున్నారో మిగతా 89 వసంతాలు శతమానం భవతి 100 సంవత్సరాలు కూడా మీరు ఈ విధంగా నిరాటంకంగా కళాకారులను ఎంకరేజ్ చేస్తూ, టెక్నీషియన్స్ ఎంకరేజ్ చేస్తూ, ప్రొడ్యూసర్స్ ఎంకరేజ్ చేస్తూ ముందుకెళ్లాలని చెప్పేసి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ ఆశిస్తుంది. అదేవిధంగా అభినందిస్తూ మీరు ముందుకు సాగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా వారికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ అనౌన్స్ చేయవలసిందిగా మా అధ్యక్షులు అండ్ ఫౌండర్ వెంకటసాయి గారిని కోరుతున్నాను. శుభ సాయంత్రం. ఇక్కడ వచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ముందుగా రమేష్ గారిని అభినందిస్తున్నాను. 11 సంవత్సరాలుగా సుదీర్ఘంగా వారి ప్రయాణాన్ని చిన్న సినిమాలు అట్లాగే వెబ్ సిరీస్ కి వీళ్ళందరూ కూడా వారి సాంకేతిక పరిజ్ఞానాన్ని వారు అందిస్తున్నారు. సో వారిని అభినందిస్తూ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఇంతవరకు ఒక టెక్నికల్ సైడ్ అంటే సినిమా యాక్టర్స్ కి ఇచ్చాము, డైరెక్టర్స్ కి ఇచ్చాము, ప్రొడ్యూసర్స్ కి ఇట్లా చాలా మందికి ఇచ్చాము. కానీ ఒక టెక్నికల్ సైడ్ సపోర్ట్ చేసినటువంటి విజువల్ స్టూడియో వారికి ఇవ్వడం అనేది ఇది ప్రధానంగా నేను తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో వారు చోటును తగ్గించుకున్నది. ఈ రోజు రమేష్ నేను అభినందిస్తూ అట్లాగే ఈ రోజు అవార్డును అందుకోబోతున్న విజువల్ స్టూడియో నుంచి ఎక్సలెన్స్ అవార్డ్స్ అందుకోబోతున్న ప్రత్యేకమైన శుభాభినందనలు తెలియజేస్తూ మరి రమేష్ గారికి ఈ సర్టిఫికెట్ అందజేయాలని నేను అశోక్ గారిని ఆ సైటేషన్ చదవాలని చెప్పి కోరుతూ నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారిని వారి చేతుల మీదుగా ఈ యొక్క రికార్డు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ సార్ ప్లీజ్. అదేవిధంగా మనకు సాయి వెంకట గారు, తర్వాత మన నాగబాల సురేష్ గారు, ప్లీజ్ ప్రతాప్ రామకృష్ణ గౌడ్ గారు మీరు కూడా రావాల్సిందిగా పెద్దలందరినీ కూడా కోరుతున్నాం. రామ సత్యనారాయణ గారు ప్లీజ్ సార్. సో రామ సత్యనారాయణ గారిని, రామకృష్ణ గౌడ్ గారిని వారందరినీ కూడా వేదికగా కోరుకుంటున్నాం. సో తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఫౌండేషన్ నుంచి ఫౌండర్స్ ఇక్కడికి వచ్చి సో రమేష్ గారిని సత్కరించడం జరుగుతుంది ఇవాళ ఈ కార్యక్రమాన్ని. అండ్ అలాగే వారు కాంట్రిబ్యూషన్ ని అభినందిస్తూ వారికి ఈ సత్కారం అందించడం జరుగుతుంది. Cinematic Excellence 11th Anniversary Celebrations, Visual Studio Hyderabad, presented with gratitude for your esteemed presence and meaningful contribution to the 11th Anniversary of Visual Studios, held on June 21st, 2025, funded by Annamona Ramesh in 2015 at UCSD Hyderabad. Visual Studios has emerged as a cornerstone of the Telugu film industry, post-production landscape, completing over 100 feature films, 300 short films and web series and several 200 plus independent releases. We are honored by your association in commencing this remarkable journey of creativity, collaboration and cinematic excellence have been appreciated by the Telugu Book of Records. సో అవార్డ్స్ అందించడం జరుగుతుంది. ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్ 2025 విజువల్ స్టూడియోస్ ద్వారా మీరందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది అందుకోబోతున్నారు అనమాట. అండ్ ఎస్ ట్రాక్ రెడీ. ఓకే, ఈ లోపల ఒక మంచి చేద్దాము. రామ సత్యనారాయణ గారు మిమ్మల్ని వేదిక మీద రాస్తుందిగా కోరుకుంటున్నాం. అఫ్ కోర్స్ ఆయన సినిమాలు తెలిసిందే, మంచి సినిమాలను అందించారు, మంచి మంచి రీల్స్ చేతికి పెట్టుకుంటూ ఉంటారు.
జనరల్లీ ప్రొడ్యూసర్ డబ్బులు పోగొట్టుకున్నారని వింటూ ఉంటాం, కానీ ఆయన బంగారం ఎక్కువ పెంచుకుంటూ వెళ్ళారు ఆయన సినిమాలతో, అంటే కలెక్షన్స్ అలా వచ్చాయని అర్థం అనమాట. సో బంగారం లాంటి మనిషి, బంగారం చేతులతో వచ్చే మనిషి ఆల్వేస్. సో రామ్ సత్యనారాయణ గారిని మాట్లాడుతున్న కోరుకుంటున్నాం. వేదిక మన అతిరేక మహారాజు గారికి ముందుగా నమస్కారాలు. ఒక ఫంక్షన్ ఆర్గనైజ్ చేయడం ఎంత కష్టమో నాకు ప్రాక్టికల్ గా తెలుసు. ప్రతి సంవత్సరం దాసరి ఫిల్మ్ అవార్డ్స్, కోరరామకృష్ణ ఫిల్మ్ అవార్డ్స్ ఇస్తున్నాము. అలాగే మా విజన్ స్టూడియోస్ రమేష్ గారు చక్కటి కార్యక్రమం పెట్టి ఈ 11వ సంవత్సరం సందర్భంగా ప్రతిభ వాళ్ళందరూ కూడా అవార్డ్స్ ఇవ్వడం అనేది చాలా శుభసూచకం. ఇలాగే ప్రతి సంవత్సరం అందరికీ అవార్డ్స్ ఇచ్చి అందరినీ ఎంకరేజ్ చేసుకుని కోరుకుంటున్నాను. ఎక్కడ ప్రతిభ అక్కడ అవార్డు ఇస్తే వాళ్ళు మరిన్ని మంచి కార్యక్రమాలు, మంచి సినిమాలు తీయడానికి బాగుంటుందనే ఉద్దేశంతో ఈ అవార్డ్స్ ఇస్తారు. ఈ అవార్డ్స్ అనేది డెఫినెట్ గా వాళ్ళు ఉన్న టాలెంట్ ని మరింత పెంపొందించేలాగా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా రమేష్ కి మరొకసారి అభినందనలు చేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. అండ్ మనం మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, నాతోటి సహనటి నటులు, మీడియా మిత్రులు, విచ్చేసినటువంటి అవార్డ్ విన్నర్స్ అండ్ అందరూ అభిమానులకి, ప్రేక్షకులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఒక నటుడికి ఎప్పుడు కూడా అవార్డు అనేది చాలా ఒక ప్రోత్సాహం, ఒక ఉత్సాహం. నేను పెళ్లి పుస్తకానికి నాకు నంది అవార్డు వచ్చినప్పుడు అమ్మ జయలలిత గారి చేతి మీద తీసుకునేటువంటి సమయం లేక, అదృష్టం లేకపోయింది, మా అమ్మగారు తీసుకున్నారని. సో ఆ నంది అవార్డ్స్ ని రీసెంట్ గా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం నుంచి మన ముఖ్యమంత్రి వర్యులు అందరూ ఆలోచించి మన అందరి హృదయాల గుండె చప్పుడైనటువంటి గద్దర్ గారి పేరు మీద అవార్డ్స్ ఇవ్వటం చాలా సంతోషకరం అనిపించింది. అందరికీ ఆ అవార్డు దక్కకపోయినా ఈరోజు మన సహోదరుడు రమేష్ విజయ్ స్టూడియోస్ ఐకాన్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు తరపున మరి కళాకారులను గుర్తించి, చాలా మందికి ఉంటుంది గద్దర్ అవార్డు నేను తీసుకోవాలి అని, కానీ అందుకు లేని వాళ్ళకి మేమున్నాము అనే విధంగా ప్రోత్సహిస్తూ ఇలా అవార్డ్స్ ఇవ్వటం చాలా సంతోషకరం. సో మే గాడ్ బ్లెస్ యూ నాన్న. ఇంకా ఇటువంటి అవార్డ్స్ చాలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నిజంగా ఇప్పుడు స్టేజ్ పర్ఫార్మెన్స్ చూస్తున్నప్పుడు ఆ టీం అందరికీ కూడా నిజంగా నేను మనస్ఫూర్తిగా వారికి నేను కంగ్రాట్స్ చెప్తున్నాను. ఒక ఆర్టిస్ట్ గా మాకు తెలుస్తుందండి, మనం చేసేటప్పుడు, షూట్ చేసేటప్పుడు ఒకసారి ఒక టేక్ కాకపోతే ఇంకొక టేక్ అంటే మళ్ళీ మనకి చూపిస్తుంటారు. కానీ ఇంతమంది ప్రేక్షకుల మధ్యలో ఎక్కడ ఒక స్టెప్ అనేది మిస్టేక్ అవ్వకుండా చేయటం అనేది ఇట్స్ హ్యాట్స్ ఆఫ్ అండి. కళాకారులు చనిపోయినా కూడా బ్రతుకుండేవాడు కళాకారులు మాత్రమే. సో అటువంటి వాళ్ళకి ఎప్పుడు గుర్తింపు ఎక్కడున్నా కూడా ఉంటుందండి. మరి అటువంటి వాళ్ళని ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, ఈ యొక్క విజన్ ఐకాన్ అవార్డ్స్ నాట్ ఓన్లీ ఇక్కడే కాకుండా దేశమంతటి కూడా వ్యాప్తి చెందాలని, ప్రతిభ ఉన్న ప్రతి కళాకారునికి గుర్తించే విధంగా అన్ని విధాల ప్రభుత్వం నుంచి మరి తనకి సహాయం కూడా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ముందున్న ప్రోగ్రామ్ కి అలాగే వెన్నులమ్మని చూడటం చాలా సంతోషంగా ఉంది. ఆ పాట వినాలని కూడా నేను కూడా ఆతృతతో ఉన్నానమ్మా. అండ్ మరొకసారి విచ్చేసిన అందరికీ కూడా నేను అవార్డు విన్నర్స్ అందరికీ కూడా నేను హృదయపూర్వక నేను కంగ్రాట్స్ చేసుకుంటూ, నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు కూడా మా రమేష్ కి అండ్ టీంకి మరి ముఖ్యంగా మరి వాట్సప్ సొల్యూషన్స్ అని చెప్పని రాహుల్ డిజిటల్ మీడియాలో పొందటం చాలా ఒక సంతోషకరమైన విషయం. జనరల్ గా మనకి ఏదైనా ఒకటి జరగలేదంటేనే డిప్రెషన్ కి వెళ్ళిపోతాం, కానీ తనకి దేవుడు ఒక లోపం పెట్టినా కూడా మనోధైర్యాన్ని తన ధైర్యంగా తెచ్చుకొని వాత్సల్యంతో ప్రతి సమస్యకు సొల్యూషన్ నా దగ్గర ఉన్నది అనే విధంగా మన అన్ని విధాల్లో ఉండటం కూడా రాహుల్ మీ గాడ్ బ్లెస్ యూ నాన్న. సో మరొక్కసారి మరి కార్యక్రమాన్ని జయప్రదించాలని నేను అందరికీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ గాడ్ బ్లెస్ యూ.
అమలీ నాగేంద్ర. ఫస్ట్ రమేష్ గారికి, మా రామకృష్ణ వర్మ గారికి, మా పొన్నం ప్రభాకరణ గారికి, అలాగే మా అన్నలకి థ్యాంక్స్ అలాట్. నేను గద్దర్ అవార్డ్స్కి వెళ్ళాను, నేను ఆడియోలో కూర్చున్నాను, అంటే లైక్ ఇన్విటేషన్ వచ్చింది. అది అనుకున్నాను దేవుడు అంటే దేవుడు నాకు అట్లా చెప్పని అట్లా వచ్చినాను. రమేష్ అంటే నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా గద్దర్ అవార్డు పెడతాను, 3 సినిమాలు బ్యాక్ టు బ్యాక్. కానీ నా మూవీని చూసి నామినేట్ చేసి నాకు అవార్డు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్న. చాలా గర్వపడుతున్నాను. జై తెలంగాణ. టాలెంట్ ఎక్కడ ఉంటే మనం అది గుర్తిస్తుంది మన దేవుడు. మా దీక్ష గురించి ఆ డైలాగ్ తీశారన్న, అది తీశారు, మన మూవీ మొత్తం తీశారు. నన్ను సెలెక్ట్ చేసిన చాలా థ్యాంక్స్ అన్న. మీరు నాకు ఇచ్చిన అవార్డు ఇది నాకు ఒక లైక్ అచ్చా దీక్ష డైలాగ్ చెప్పంటారు. దీక్ష మూవీలో ఒక 1 minute డైలాగ్ ఉందండి. డైలాగ్ ఏంటంటే ఒక సాంస్క్రిట్ డైలాగ్, దాన్ని హీరో విలన్ దగ్గర నుంచి హీరో కథ శివమేశ్వర శంభు పినాకి శిశేఖర వామదేవ విరూపాక్ష కబడ్డీ నిలలోక కవచి కఠోరస్తి భ్రాంతక విశాంతో విషభారుడు భస్మోద్గలిత విగ్రహ సాంఖ్య సరమే శ్రీముఖీశ్వర సర్వజ్ఞ పరమాత్మ చాసన శ్రీరాజ్ఞలోచన విజ్ఞమయస్సేన పంచవక్త సదాశివ విశ్వేశ్వర వీరభద్రో గణనద ప్రజాపతి హిరణ్యరేత దుర్భిషో గిరీశో నగ భుజంగ భీషణో భర్గో గిరితన్య గిరిప్రియాయ్. ఈ డైలాగ్ సగం చెప్తున్నాను, దీనికి టైం లేదని థ్యాంక్స్ లో అన్న థ్యాంక్స్ అండి. అందరూ మాట్లాడుకుంటుంటే తెల్లారిపోయాము. అందరికీ నమస్కారం. మళ్ళీ మొన్న 10 సంవత్సరాలు మనం మర్చిపోయిన సినిమా వైభవం గద్దర్ అవార్డ్స్తో మొదలైంది. దాన్ని కంటిన్యూ చేస్తూ విజన్ స్టూడియో ఈ అవార్డ్స్ కంటిన్యూ చేస్తుంది. అన్న, ఈ ప్రభుత్వం సినిమా పరిశ్రమని, కళల్ని, కళాకారుల్ని ఇలానే ప్రోత్సహిస్తూ చిన్న నిర్మాతల్ని, చిన్న డైరెక్టర్లని, చిన్న కథలని, ఈ సంస్కృతిని, ఈ సాంప్రదాయాలని ప్రతిబింబించేలాగా సహాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. అదేవిధంగా గద్దరన్నకు నాకు ఒక మంచి అనుబంధం ఉంది. 1998లో గద్దరన్న ఒక సందర్భంలో పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పుడు విమలాంటి అక్కడికి వస్తే పట్టించుకునే వాళ్ళు లేరు. ఆ 1 డే పోలీసులకి నేను కనపడకుండా ఆంటీకి అందుబాటులో ఉండి చివరికి హైదరాబాద్ కోర్టుకు తీసుకెళ్తున్న టైంలో ఆంటీ గద్దరన్నకు పరిచయం చేస్తే కళ్ళల్లో నేను తిరుగుతూ 2 చేతులతో దండం పెట్టారు. ఇప్పటికీ అన్న అలా కళ్ళల్లో కనిపిస్తూ ఉంటారు. ఆ తర్వాత చాలా సందర్భాల్లో అన్నని కలవడం, మాట్లాడడం జరిగింది. చివరిసారిగా మా వల్లం నరసింహారావు గారు చనిపోయిన సందర్భంలో మాట్లాడుకున్నాం. తర్వాత మొన్ననే గద్దరన్న పేరు మీద బెస్ట్ హిస్టారికల్ మూవీ అవార్డుని అందుకోవడం జరిగింది. అన్న, నీ ఆత్మ ఎక్కడ ఉన్నా ఈ కళాకారుల గుండెల్లో పవిత్రంగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. మీడియా వారికి, పత్రికా వారికి నమస్సుమాంజలి. విజన్ స్టూడియో 11వ శతాబ్దం రమేష్ గారు ఒక చిన్న స్టూడియో ఏర్పాటు చేసి 11 సంవత్సరాలు 100 సినిమాల పైన డబ్బింగ్, ఎడిటింగ్, డిఫరెంట్ యాక్టివిటీస్ చేసి ఈరోజు అవార్డ్స్ ఇచ్చే ముందు నాతో కాంటాక్ట్ అయ్యారు. మనం చిన్న సినిమా కదా, మనం ప్రసాద్ లో చేసుకుందామని నేను సజెస్ట్ చేస్తే, లేదు సార్, గద్దర్ అవార్డ్స్ అంత భారీగా చేసినప్పుడు చిన్న సినిమా వాళ్ళని కూడా మనం రేంజ్ లో చేయాలి అని ఈరోజు మంత్రి గారిని తెలిసి ఇంత అద్భుతంగా నిర్వహించడం నిజంగా గట్స్
ఆ గద్దర్ అవార్డ్స్ కి వారసురాలైన వెన్నెల గారిని పిలిచి మరి ఈ రోజు గద్దర్ అవార్డ్స్ లాగే కార్యక్రమం నిర్వహించడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. మా సినిమాకి జవహర్ రామానుజ పోస్టర్ కూడా మంత్రి గారు రిలీజ్ చేశారు. అది రిలీజ్ కాబోతుంది. నేను అందులో 11 పాత్రలు చేశాను. ఎందుకు ఈ భగవత్ రామానుజ టేకప్ చేశానంటే 11వ శతాబ్దంలోనే కులము లేదు మతం లేదు అని చెప్పిన విశిష్టాద్వైత సిద్ధాంతం భగవత్ రామానుజులు. అది టేకప్ చేసి నేను రామానుజులుగా, వెంకటేశ్వరుడుగా, ఆదిశేషుడిగా 11 పాత్రలు నిర్వహించి 11 భాషల్లో సినిమా తీసి రిలీజ్ కున్న సమయంలో రమేష్ గారు ఈ అవార్డు తీసుకోవాలని కోరడం జరిగింది. నేను ఈ అవార్డు నాకు ఇచ్చినందుకు మంత్రి గారికి మరొకసారి, మా రామకృష్ణన్నకి, నేనిద్దరం ఫిలిం ఛాంబర్ ఆయన ప్రెసిడెంట్ గా, నేను సెక్రటరీగా దాదాపు 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చినప్పుడు నేను చేయడం జరిగింది. 600 సినిమాలకి నేను బ్యాక్ బోన్ గా ఉండి సపోర్ట్ చేస్తూ తెలుగు ఇండస్ట్రీలో 600 సినిమాలని మనకి బ్యాక్ బోన్ నుండి స్పాన్సర్ చేయడం జరిగింది. 100 సినిమాల రిలీజ్ కి మేము ఇద్దరము బూడుకొని చేయించడం జరిగింది. మరి ఈనాడు మీ మధ్యన తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ విజన్ రమేష్ గారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ లో కూడా విజన్ రమేష్ గారి పేరు నమోదు కావడం కంగ్రాట్స్ అండ్ థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. అవార్డుల కార్యక్రమం వెన్నెలక్క గారు కొనసాగిస్తారు. ఈరోజు రమేష్ గారు 11వ సంవత్సరం దిగ్విజయంగా విజన్ పేరు మీద విజన్ స్టూడియోస్ సంబంధించిన సంస్థ నెలకొల్పి గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి ఈరోజు అనేక సినీ రంగానికి సంబంధించిన కార్యక్రమాలకు వేదికగా మారినటువంటి సందర్భంగా వారికి హృదయపూర్వకంగా అభినందనలు. ఈ సందర్భంగా నాతో పాటు పాల్పంచుకుంటున్నటువంటి వెన్నెలక్క గారికి, రామకృష్ణ గారికి, సినీ రంగంలో వివిధ రకాలుగా వారి భాగస్వామ్యాన్ని ఇస్తున్న అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు. ఈరోజు హైదరాబాద్ సినిమా రంగానికి కానీ, టీవీ నటులకు కానీ, అదేవిధంగా హైదరాబాద్ కేంద్రంగా అనేక శాటిలైట్ ఛానళ్లతోటి, యూట్యూబ్స్ తోటి, లేక ఇతరత్ర అనేక కళాకారులు, దాదాపు 1,00,000 పైన కళాకారులు ఉన్నటువంటి పరిస్థితులలో ప్రభుత్వం తరఫున వారందరికీ ప్రోత్సహించే విధంగా ఆలోచన చేస్తాం. ఎందుకంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు గద్దర్ అవార్డు సందర్భంగా బాలీవుడ్, టాలీవుడ్ తో పాటుగా సినిమా రంగానికి సంబంధించి ప్రతి కళా పోషణకు, కళా ప్రోత్సాహానికి హైదరాబాద్ కేంద్రం కావాలని చెప్పినటువంటి పరిస్థితులలో తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వంగా, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన, కళాకారుల ఆకాంక్షలకు అనుగుణంగా హైదరాబాద్ ను కేంద్రీకృతం చేసుకొని కళారంగాలను ప్రోత్సహించే కార్యక్రమంలో తప్పకుండా మీ అందరి యొక్క సహాయ సహకారం చేసుకుని ముందుకు పోతామనే మాట మనవి చేస్తూ మరొకసారి రమేష్ కు నా హృదయపూర్వక అభినందనలు. మీ అందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ నమస్కారం. థ్యాంక్ యూ సార్. సార్ ఒక 2 అవార్డ్స్ అందించవలసిందిగా కోరుకుంటున్నాం. మీ చెప్పిన ముందుగా వెయిట్ చేస్తున్నారు మీకోసం. సో ముందుగా రామకృష్ణ గౌడ్ గారికి అందించవలసిందిగా కోరుకుంటున్నాము కళాసేవ అవార్డు రామకృష్ణ గౌడ్ గారికి. అండ్ అలాగే వీణా రిక్వెస్ట్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్. ఫీమేల్ ఫోక్ సింగర్ వీణా నివేదిక రాష్ట్ర స్వాగతం పలుకుతున్నాము లగ్గం మూవీకి. అండ్ అలాగే చరణ్ అర్జున్ గారు విమానం అన్న మూవీకి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ విమానం మూవీ చరణ్ అర్జున్ గారు రిక్వెస్ట్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్. అలాగే చార్లీ రాక్ స్టార్ రిక్వెస్ట్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్. పద్మశ్రీ మూవీ బెస్ట్ కొరియోగ్రఫీ అవార్డుని అందుకుంటున్నారు.
యాంకర్ పచ్చ సీతాకోక చిలుకలాగా చాలా అందంగా చక్కగా అందరిని ఎంకరేజ్ చేస్తూ మాట్లాడుతున్నారు. అండ్ రాహుల్ గురించి ఒక 2 మాటలు మీకు చెప్పాలని నేను అనుకుంటున్నానండి. మన జీవితంలో మనం ఏదైనా సాధించలేకపోయినా, మనలో ఏదైనా పట్టించుకోలేకపోయినా, మనకు ఒక చిన్న జ్వరం వచ్చినా, తలనొప్పి వచ్చినా చాలా డిప్రెషన్కి వెళ్ళిపోతాం. కానీ బై బర్త్ ఒక చిన్న లోపంతో, జెనెటిక్ లోపం ఉన్నా కూడా వాత్సల్య సొల్యూషన్ అని తను స్టార్ట్ చేసుకొని, జనరల్ గా నేనేంటి ఏమైనా పని చేద్దామంటే ఆ చేద్దాంలే అని ఉంటాను. మరి నన్ను కూడా అమ్మ మీరు చేయగలరు, ఇది చేయండి అని అంటే ఎంతో ఎంకరేజ్ చేస్తూ మరి ఈ రోజుల్లో అనేక మందికి స్ఫూర్తిగా ఉండటం చాలా సంతోషకరం. ఈ వాత్సల్య సొల్యూషన్స్ ని మీకు తను టైం తీసుకొని రమేష్ గారు కూడా చెప్తారు. ప్రతి ఒక్కరు కూడా రాహుల్ తన టాలెంట్ ని గుర్తించాలని కోరుకుంటున్నాను. అండ్ ఇంకొక నా చిన్న రిక్వెస్ట్ అండి, సినిమా అంటే అద్భుతం, సినిమా అంటే మహాప్రపంచం, సినిమా అంటేనే వర్ణించలేనటువంటి విషయం. ఈరోజు డ్రగ్స్ కి అనేకమైన వాటికి నాందిగా ఉండటం అనేది కూడా చాలా బాగా అనిపిస్తున్నది. ఇటువంటి అవార్డ్స్ మూలకంగా కూడాను దీన్ని ఒక ఛాలెంజింగ్ గా తీసుకొని సినీ ఇండస్ట్రీలో అటువంటివి జరగకుండా అరికట్టాలనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అని మీకు అభ్యర్థిస్తున్నాను. If the organizers allow me, I just would like to speak a few words. Yeah. Thank you, Andy. So, time లేదు కాబట్టి I just don't want to waste the time. Maybe in future I may get more awards, or I don't know. I am not that, or I don't know anything. But today is the most memorable day for me because here, కొంచెం జరుగుతారన్నా. Here I have my Trinity is here. Whom I treat more than God. మా నిరుపమక్క, మా బాబీ అక్క అండ్ మా అమ్మ. సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ఇఫ్ అన్న అక్క, మీరు కూడా అక్కది, ముగ్గురు అక్కలు ఇక్కడే ఉన్నారు. ఐ జస్ట్ వాంట్ టు go down and I just want to put my head to the feet and I just want to express my gratitude, but I have to maintain some decorum, so I am not able to do it. But Anna, Ramesh Anna, if you permit me, I would like to like my Nirpamakka, my Babu Akka onto the stage to give this award. Please, a humble request. Please, Akka. Akkas.
ఈరోజు విజన్ స్టూడియోస్ ఆధ్వర్యంలో కళాకారులకు నటీమణులకు అందరికీ అవార్డ్స్ ఇవ్వడము ఎంతో ఆనందంగా ఉంది. గద్దర్ అట్లాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా మంది నాకు కాల్ చేసి మేము కూడా అనౌన్స్ చేస్తున్నాం గద్దర్ అవార్డ్స్, మీరు తప్పక రావాలంటే. గద్దర్ అన్న ఒక్కరి వారు కాదు, గద్దర్ అన్న అందరి వారు. సో ఖచ్చితంగా మీరు అవార్డ్స్ ప్రకటిస్తే నేను వస్తానని చెప్పి ఈ రోజు నేను ఇక్కడ రావడం జరిగింది. సో ఐ థ్యాంక్ రమేష్ గారు అండ్ మన రామకృష్ణ అన్న గారికి నన్ను ఇక్కడ ఆహ్వానం చేసినందుకు. చాలా గట్టిగా నమ్మేది ఏంటంటే కళ కోసం కాదు, కళ ప్రజల కోసం, కళ సమాజం కోసం, కళ ప్రకృతి కోసం అని చాలా గట్టిగా నమ్మాను. గద్దర్ గారు అవార్డు ఎందుకు ఇచ్చారు, గద్దర్ గారి పేరు ఎందుకు పెట్టారంటే తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించి సాంస్కృతిక ఉద్యమాన్ని భారతదేశంలో మొదలు పెట్టిన మహాకవి, మహావాగ్గేయకారుడు గద్దర్ గారు. ఆయన ఒక్క పాటతో తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని ఆకాశానికి ఎత్తేసి తెలంగాణ సాధించే వరకు తన పాట ఎక్కడా ఆగలేదు. అందుకే గద్దర్ ఈజ్ అవర్ హానర్ ఆఫ్ ద తెలంగాణ అని గద్దర్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అట్లాగే చాలా మందికి తెలియదు, గద్దర్ గారు అనే పేరుతో ప్రపంచానికి పరిచయమైన వేదిక తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. అంటే ఫిలిం ఇండస్ట్రీతోనే గద్దర్ అన్న ప్రపంచానికి పరిచయం అయ్యారు. మరొక్కసారి ఆయన మరణాంతరం మరొక్కసారి గద్దర్ అవార్డ్స్ తో తెలుగు యావత్ భారతదేశంలో చరిత్ర సృష్టించారు. గద్దర్ గారు వేలాదిగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పాటలు ఇవ్వడం జరిగింది. దాంట్లో నుంచి ఒక 4 పాటలు కొలాజ్, ఒక 5 పాటలు కొలాజ్ రూపంలో మీకు తెలియజేస్తాను. ఎందుకంటే ఇందాక అక్క అన్నట్టు కళాకారులు మరణించవచ్చు, కానీ వాళ్ళు ప్రపంచానికి ఇచ్చిన కళ ఎప్పటికీ గుర్తుండిపోతుంటది. కళాకారులు, రచయితలు, మానవ సమాజం కోసం ఎవరైతే పాటుపడతారో వాళ్ళు ఎప్పుడు చరిత్రలో నిలబడిపోతారు. సో గద్దర్ గారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఇచ్చిన పాటల్లో కొన్ని నేను మీ ముందు పెడతాను. బండింక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ పల్లేస్తో కొడుకో నైజామ సరకరోడ నా జీల మించినవురో నైజామ సరకరోడ భద్రం కొడుకో నా కొడుకో చంద్రన్న జర తైలం కొడుకో నా కొడుకో చంద్రన్న జర మన ఊరు గాని ఊరు మన పల్లె గాని పల్లె ఇది పట్నం కొడుకో నా కొడుకో చంద్రన్న జర తైలం కొడుకో నా కొడుకో చంద్రన్న జర మదనా సింబారి మదనా సింబారి సందేల పొద్దుల్లో జగనీ పాపడదో మదనా సింబారి ఎరచెండెర జెండెనీయలే ఎర్రెల్లని జెండెనీయలే అమ్మాలమ్మాలనీయలే మరి వెన్నెల కోమాలనీయలే వెన్నెల కోమాలనీయలే మరి వెలుగు రెన్నాలనీయలే మల్లె తీగకు పందిరి వేలే మస్క సీకటిలో వెన్నెల వేలే ఈ పాదం మీద పుట్టిన చెల్లమ్మ పుట్టినరు నందించుకుంటానే సెల్లమ్మ పొడుస్తున్న పొట్టు మీద నడుస్తున్న కాలమా తెలంగాణమా బానిసలారా లెండిరా నా బానిసలారా లెండిరా అడగ మన ఆకలి తీరదు గుడ్డి గింజుకున్నానురే నా బానిసలారా లెండిరా. ఇలా గద్దర్ గారు తన పాటలని తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఇచ్చారు. తను నంది అవార్డు కూడా తిరస్కరించారు. వచ్చిన 2 నంది అవార్డ్స్ కూడా ప్రజలకి అంకితం చేశారు. సో కళ చరిత్రలో ఎప్పటికీ ముగిసిపోదు, కళ ఎప్పటికే బతుకుంటది, ప్రజల కోసం బతుకుంటది, సమాజం కోసం బతుకుంటదని నేను గట్టిగా నమ్ముతూ ఇక్కడికి ఈరోజు అవార్డ్స్ తీసుకున్న అవార్డు గ్రహీతలకు అందరికీ మరొక్కసారి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్.